బెంగళూరులో ప్రత్యేకించి కూడా మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి ప్రాంతాలు ఏంటి, అక్కడ ఏ అంశాలపైన ప్రధానంగా కూడా ఫోకస్ చేశారు? శ్రీహరి, ఇవాళ మొత్తం హెడ్ క్వార్టర్స్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3 ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని భావిస్తున్నారు. 3 ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా గుర్తించారు. ఒకటి బెంగళూరు పట్టణం కాకుండా ఒకటి మరి కార్వారు, అట్లాగే రాయచూరులో కూడా విద్యుత్ థర్మల్ ప్లాంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ థర్మల్ ప్లాంట్ల మీద ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే అక్కడ నష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాయచూరును అలాగే కార్వార్ నుంచి కూడా సరుకు రవాణా కానీ నేవీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ అది కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధానంగా బెంగళూరు నగరంలో ఎక్కువగా కూడా 1,40,00,000 మంది ప్రజలు ఈ బెంగళూరు నగరంలో ఉంటారు. మరోటి భారతదేశంలో ఆర్థికంగా కానీ మొత్తం రక్షణ రంగంలో కానీ ఎక్కువగా కూడా ఇక్కడ కార్యకలాపాలు జరుగుతుంటాయి. మనం ఇటీవల చూస్తే ఏరో ఇండియా కార్యక్రమం కూడా నిర్వహించారు. భారత వాయుసేనకు సంబంధించిన బేస్ క్యాంపులు కూడా బెంగళూరులో ఇక్కడ ఉన్నాయి. మిలిటరీ ట్రైనింగ్ కేంద్రాలు కూడా ఎక్కువగా కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో ప్రధానంగా కూడా దృష్టి సారించారు. బెంగళూరులో మొత్తం 35 ప్రాంతాల్లో కూడా ఈ సైరన్ మోగించేందుకు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, బెంగళూరులోని హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని విభాగాలకు సంబంధించిన కూడా హెడ్ క్వార్టర్స్గా భావిస్తారు. అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. దీన్ని హెడ్ క్వార్టర్స్గా చెప్తారు. ఈ హెడ్ క్వార్టర్స్లో మొత్తం ఈ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మొత్తం అన్ని విభాగాలు ప్రభుత్వ రంగంలోకి సంబంధించిన ఇటు పోలీస్ కానీ, ఫైర్ సిబ్బంది కానీ, ఆరోగ్య సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఇలా ప్రతి విభాగంలోని అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే సైరన్ మోగే అవకాశం ఉంటుంది. సైరన్ మోగిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మొత్తం కూడా మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఇక్కడ ఇదే కాకుండా సాధారణ ఈ ప్రభుత్వంలోని అధికారులతో పాటు కూడా ఉద్యోగులతో పాటు కూడా సాధారణ ప్రజలు బెంగళూరులో ఎక్కువ కూడా ఏదన్నా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రత కోసం సివిల్ పోలీసింగ్ని కూడా ఎక్కువగా వాడతారు. వాలంటీర్లను కూడా వాడతారు. వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారికి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనం సరే చూడొచ్చు, ఎన్సీసీ వాళ్ళు కూడా అన్ని విభాగాలకు, ఎన్డీఆర్ఎఫ్ కానీ అన్ని విభాగాల వారు కూడా ఇక్కడికి చేరుకుని మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే సైరన్ మోగించి ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలి, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంత సమయంలో రియాక్ట్ అవుతారు, ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరెవరు బాధ్యతలు ఏ విధంగా నిర్వహించాలనే విషయాల మీద కూడా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది ఇవాళకే పరిమితం చేయకుండా మరికొన్ని రోజులు కూడా మరికొన్ని సందర్భాల్లో కూడా చేసే అవకాశాలు ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో ఇటు ప్రజలను రక్షించడంతో పాటు ఏదైనా ఎమర్జెన్సీలో ఎవరైతే పాల్గొంటారో వారిని వారు రక్షించుకోవడం, సాధారణ ప్రజలను రక్షించడం వంటి విషయాలన్నిటి కూడా క్లియర్గా కూడా అవగాహన తెలుసుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఈ మాక్ డ్రిల్లో కనపడుతుంది. శ్రీహరి, రైట్ రుతిక్. సో కర్ణాటకలో నిర్వహిస్తున్నటువంటి మాక్ డ్రిల్ సంబంధించి కూడా అప్డేట్స్ అందించండి. ముఖ్యంగా ఇటు బెంగళూరు కావచ్చు, రాయచూరు కావచ్చు, కార్వార్ 3 కూడా ప్రధానమైనటువంటి కేంద్రాలే. ఒకటేమో దాదాపుగా 1,50,00,000 మంది నివసిస్తున్నటువంటి బెంగళూరు అయితే, రాయచూరు అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి కేంద్రం. ఇది అంతా కూడా విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఇక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి ఇది సౌత్ గ్రిడ్ కూడా చాలా కీలకమైనటువంటి ప్రదేశం రాయచూరు. ఇక కార్వార్ కూడా నేవీ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈ అంశం పైన కూడా ఫోకస్ పెట్టారు. ఇక సికింద్రాబాద్ లో న్యూమాన్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో అలానే వైజాగ్ నుంచి కూడా మనతో పాటు నాయుడు కూడా జాయిన్ అయ్యారు. న్యూమాన్, చెప్పండి, సో సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహించడానికి కారణం ఏంటి, ఏ అంశాలపైన ప్రధానంగా అక్కడ ఫోకస్ పెట్టారు, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి?